హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు పూరి పొంగుతూ సాఫ్ట్గా హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా అంటే చాలా ఈజీ, చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి పూరీలు అనేది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు తెలపండి. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది చూసారా, పూరి అనేది ఎంత సాఫ్ట్గా మంచిగా ఉందో. మీరు కూడా డెఫినెట్గా ఇట్లా ట్రై చేయాలంటే ఈ వీడియోని లాస్ట్ ఎండింగ్ వరకు చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 కప్ గోధుమ పిండి వేసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. 1 స్పూన్ షుగర్ వేసుకోండి. షుగర్ అనేది తక్కువ వేసుకోండి. ఇవన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఎందుకంటే ఆయిల్ పోసాం కదా, కొంచెం గడ్డలు గడ్డలు కట్టు ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాతనే మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే నేను ఒక గ్లాసు పాలు తీసుకున్నాను. పాలతో మిక్స్ చేస్తే ఏంటంటే పూరీలు అనేది స్మూత్గా వస్తాయి, మంచిగా తినడానికి కూడా మంచిగా ఉంటాయి. పాలతోనే పూరీలు అనేది చేసుకుంటే బాగుంటుంది. డెఫినెట్గా మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. పిండి చూసారా, ఇలా మొత్తం కలుపుకోవాలి. మరీ లూజుగా కలుపుకూడదు, మరీ అంత గట్టిగా కలపకూడదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే చాలు. పిండి కూడా స్మూత్గా ఉంటుంది. ఇది ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకుందాము. పిండి కలిపినాక ఒక 1/2 అవర్ పక్కకు పెడితేనే పిండి అనేది మంచిగా వస్తుంది. చూసారా ఎంత మంచిగా ఉందో పిండి, చూసారా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు మనం పూరి బాల్స్ చేసేసుకుందాము. చిన్నగా చేసేసుకుంటేనే పూరి అనేది చాలా బాగుంటుంది. మరీ పెద్దగా చేస్తే పూరి అనేది తినబుద్ధి కాదు. ఇప్పుడు పూరి చేసేసుకుందాము. సైజు ఇంత అయితే సరిపోతుంది పూరీకి, మరీ పెద్ద సైజు అయితే బాగోదు. మీడియం సైజ్ అయితే సరిపోతుంది పూరీకి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పూరి అనేది వేసేసుకుందాము. ఈ పూరి అనేది పొంగాలంటే మనం వేసిన తర్వాత పూరీని ట్యాప్ చేస్తూ ఉండాలి. ఇట్లా ట్యాప్ చేస్తూ ఉంటే పూరి అనేది పొంగుకుంటూ వస్తుంది. చూసారా నా పూరి ఎంత బాగా పొంగిందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలానే చేసుకోవాలి మొత్తం. ఇట్లా ట్యాప్ చేస్తూ ఉంటే పూరి అనేది పొంగుతూ ఉంటుంది. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు అనేది. ఇట్లానే మొత్తం పూరి అనేది చేసేసుకోవాలి. నా ప్రతి ఒక్క పూరి ఇట్లానే పొంగిందండి, హోటల్ స్టైల్ లాగా. పూరి చేయడం అయిపోయిందండి. చూడండి ఎంత మంచిగా పొంగాయో. పూరి కూడా సాఫ్ట్గా మెత్తగా జ్యూసీగా ఉంది. పూరి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్.